హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళి రీసెంట్గానే హైదరాబాద్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో అంటే లండన్లో జరిగిన ఎన్ఆర్ఐల మీటింగ్లో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సామెత చెప్పినట్టు ఏ రోటి కాడ ఆ పాట పాడాలన్న చందంగా ఆయన అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేసిన సంక్షేమాన్ని అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వల్లవేయడం ఇప్పుడు కాంగ్రెస్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినారో వినిపించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు అక్కడ నిర్మించిన మహానగరంలో ఈరోజు ఐటీ రంగమైన, ఫార్మా రంగమైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగమైన, డిఫెన్స్ రంగమైన ఏ రంగం చూసినా ఆనాటి సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు సంక్షేమానికి ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు కోయాలంటే ఈయన పుట్టుక ఎదుగుదల ప్రస్థానం అన్నీ టీడీపీలోనే అయ్యిండొచ్చు, కానీ ఇక్కడ అసందర్భం కదా. సంక్షేమానికి ఎన్టీ రామారావు ఆరాధ్య దైవమా? మరి అయితే ఇందిరమ్మ రాజ్యం సంగతి ఏంటి? మీరు స్లోగన్ ఇచ్చి తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పును కోరి గెలిచి ఇప్పుడు కొలువు చేస్తున్నారు కదా ప్రభుత్వంలో. మరి ఇందిరమ్మ సంక్షేమం చేయలేదా? అసలు సంక్షేమం అంటేనే ఇందిరమ్మ కదా. ఒకప్పుడు దేశం కరువు కాటకాలతో అల్లాడుతున్న టైంలో రేషన్ బియ్యాన్ని అమలు చేసిన, దేశవ్యాప్తంగా రేషన్ బియ్యాన్ని అమలు చేసిన డేరింగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఇందిరమ్మ 1984 ముందు, అంటే ఆమె చనిపోవడానికి ముందు, హత్యకు ముందు దేశంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ భూ చట్టాన్ని అమలు చేసినారు, ల్యాండ్ సీలింగ్ను అమలు చేసి ఆ తర్వాత కొన్ని లక్షల మంది నిరుపేదలకు భూములు పంచిన సంక్షేమాన్ని మర్చిపోయారా? గరీబీ హటావో దేశ్ బచావో అంటూ ఇందిరాగాంధీ తీసుకొచ్చిన స్లోగన్ ఈనాటికి కూడా ప్రతి నేత వల్లవేసిండు, ప్రతి పాలకుడు వల్లవేసిండు. ఇవన్నీ మర్చిపోయి సంక్షేమానికి ఆదర్శం ఆరాధ్య ఎన్టీ రామారావు అంటుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏం చెప్పుకోవాలి? ఇదే వేదిక మీద తన గురువు చంద్రబాబు నాయుడుని కూడా స్మరించుకుంటూ హైదరాబాద్ ఐటీని ఆయనే డెవలప్ చేసిండని చెప్పిండు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో అంటే ఎన్నికల ముందు ఏం చెప్పిండో ఒకసారి విందాం. పోదండి అని అన్నాం. ఎందుకు తప్పించుకుంటున్నారు? రెండోది, కాంగ్రెస్ కేసులో హైదరాబాద్ అమరావతి అవుతుంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, హైటెక్ సిటీ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ మీరు అందరు చంద్రబాబు నాయుడు గారు కట్టిండ్రు, కానీ పునాది రాయాల్సింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు. కంప్యూటర్ ఈ దేశానికి ప్రవేశపెట్టింది, ఇంట్రడ్యూస్ చేసింది రాజీవ్ గాంధీ గారు. సో హైదరాబాద్లో మెట్రో కాంగ్రెస్, ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్, ఐటీ కంపెనీలు కాంగ్రెస్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్, ఫార్మా కంపెనీలు కాంగ్రెస్. ఈ హైదరాబాద్ నగరంలో 60,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, సంపదను సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఫ్లైఓవర్లో కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇవాళ దీని మీద ఆదాయాన్ని మీరు అనుభవిస్తున్నారు. క్రమ పద్ధతి లేకుండా మీరు ఇస్తున్న అనుమతులు, మీరు చేస్తున్న తప్పుడు విధానాల వల్ల. విన్నారు కదా, తెలంగాణ ఉద్యమం వచ్చిందే హైదరాబాద్ ఆదాయం మీద, తెలంగాణ ఆదాయం మీద ఆంధ్రాకు తరలించిందని చెప్పి ఉద్యమం లేచింది. ఇవన్నీ మర్చిపోయి ఇదే రేవంత్ రెడ్డి అంటే ఏ రోడ్డు కాడ ఆ పాట పాడడం అనేది ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. ఈ కాంగ్రెస్ పాలకులకు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చేసిన సంక్షేమాన్ని, వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకోవడం వాళ్ళకి చేత కాదు. ఎవరిదాకా ఎందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎన్ని లక్షల మంది జీవితాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మారలేదో తెలియదా? వైఎస్ బొమ్మను తుడిచేసేలాగా ఇదే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది నిజం కాదా? ఇవన్నీ మర్చిపోయి గతంలో మర్రిచెన్నారెడ్డి లాంటి మహానేతలు సైతం ఎన్నో విప్లవాత్మక మార్పులు, ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిండ్రు. కాంగ్రెస్ హయాంలోనే, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలోనే ఎన్నెన్నో మంచి పనులు జరిగినాయి. కానీ అవన్నీ చెప్పుకునే సోయి ఈ కాంగ్రెస్ పాలకులకు ఉండదు. తమ గురించి తాము డబ్బగొట్టుకోవడం బంద్ చేసి ఎన్టీ రామారావు
సంక్షేమానికి ఆరాధ్య దైవం ఐటీ పితామహుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం ఈయన అంటే అజ్ఞానానికి దిక్కుమాలతనానికి నిదర్శనం అని చెప్పి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని అఫ్కోర్స్ అంటే మంచి చేస్తే మంచి అనుకుందాం, కానీ ఆ రేషన్ బియ్యాన్ని వీటిని ఏ పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దారో చరిత్ర తెలుసా? గోదావరి జిల్లాలో విపరీతంగా వరి పంట వండడం, ఆ వరి ధాన్యాన్ని ఏం చేసుకోవాలో తెలియని సమయంలో ఆ టైంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమం పేరుతో బలవంతంగా రుద్దిన ఒక సంక్షేమ పథకమే 2 రూపాయల కిలో బియ్యం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే వీళ్ళ సంక్షేమాన్ని ఈ పచ్చ మీడియా తెలుగు ప్రజల మీద రుద్దిన విధానాన్ని కథలుగా పుంకాలుగా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు చెప్పిండు కదా, మేము లేకపోతే అభివృద్ధి లేదు, మేము లేకపోతే రైతులకు నాగలి దున్నడం చేత కాదు, మా వల్లనే రైతులకు తెలుగు ప్రజలకు 5 ఏళ్ళు నోట్లకు వెళ్తున్నాయని చెప్పి చాలా నీచంగా కామెంట్ చేసిన చరిత్ర ఈ చంద్రబాబు నాయుడుది, గత టీడీపీ పాలకులది. ఇవన్నీ మర్చిపోయి అంటే తాము చేసేది చెప్పుకోలేక, తాము చేసిన మంచి పనులను చెప్పుకోలేక ఎవరెవరి గురించో ప్రస్తావించడం ఇక్కడ అవసరమా రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ దిశగా తీసుకెళ్తారో తెలియదు, కానీ ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు అస్త్రాలు ఇవ్వడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని ఒక వాదన ఉంది. దాన్ని ఎప్పటికప్పుడు నిజం చేస్తూ ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట. సో ఇది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.